టచ్లో కొడుతున్నారు బయట. నేను అతని సినిమా లాస్ట్లో పోయినప్పుడు వకీల్ సాబే లాస్ట్లో అతని టచ్లో పోయి చూసిన సినిమా అంతే. ఇంకేమన్నా నేను అంత నీట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భావజాలంతో పోతున్నా. ఇంకా పవన్ కళ్యాణ్కి ఒక భావజాలం అంటూ ఏంది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అనే దబాతన సనాతని అని చెప్పేసి వారం రోజులు హడావిడి చేసి కొవ్వే అడుద్ది, అది ఎట్లా చెప్పినావు, అది లేదంటున్నారు కదా అని చెప్పి చంద్రబాబు ఏమని అన్నాడు? అయినా చెప్పు అనలేకపోయినాడు కదా. ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు, పప్పెట్ అంటారు, అలాగనే ప్రవర్తిస్తున్నాడు. చెప్పు, ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసిన వాడు లేదు ఇది కొవ్వు లేదంటున్నారు, ఏది ఇది తేలేంత వరకు అని చెప్పేసి లేదు. తాత్కాలిక మనకు కూడా అంతే, ఆ క్షణం బాగుంటే చాలు. అదే మనం అంటున్నాం కదా, మనం అనుకుంటాట కదా నాలుగు మీద రుచి ఉంటుంది, అది నోట్లో పోయిన తర్వాత లోపల పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు. ఆ సందర్భం బాగుందా లేదా అని అంతే. మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, పవన్ ఈస్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే. అది నిజం ఎంత, చంద్రబాబు చేసినది ఎంత, 40 ఏళ్ళగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు. ఆయన వచ్చేనే బాగుంటుంది, బాబు రావాలి అనే చెప్తాడు అనే చెప్తున్నారు. చెప్పే కదా ఇంతకుముందు, ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది, లేకుంటే ఆ బాగుపడ్డ వాళ్ళకు లేకపోయింది. ఓన్లీ లిక్కర్ బ్యాచ్ బాగా సక్సెస్ అయినారు. పవర్ ఆఫ్ లిక్కర్ అంతా. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కాదు.